ఒక పిలుపు ఇవ్వడం రాష్ట్రానికి, ఒక సందేశం పంపించడం ఈ రాష్ట్రానికి, చదువుతాం చదివిస్తాం అనే ఒక నిబద్ధ ప్రకటనలు చేసినట్టు లెక్క. మనల్ని పాలించే వాళ్ళు అటువైపు వేలు చూపిస్తే మేమంతా అటువైపు వెళతాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చదవండి, పుస్తకాలు అవసరం అని వేలు చూపించడానికి ఇక్కడికి వచ్చారు. అందరూ ఉంటాం, మన లోపల కూడా మనం ఉంటాం. అక్కడ మన లోపల పుస్తకం వసిస్తుంది, జీవిస్తుంది. నువ్వు ఒంటరివి కాదని పుస్తకం చెబుతుంది, భరోసా ఇస్తుంది. ఒక చెట్టు నిరామయ ప్రదేశంలో అందరికీ భరోసాగా నిలబడుతుంది. ఒక మంచినీళ్ళ బావి ఒక ఊరిలో ఉంటే ఆ ఊరి దాహమంతా తీరుతుంది. ఒక పుస్తకం కూడా అంతే, అది మనిషి లోపలి దాహార్తిని తీరుస్తుంది. లోకాల పెరుగులాటను, చిక్కుముడులను విడమర్చి చూపుతుంది, పరిష్కరిస్తుంది. ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. అదే పుస్తకాలు చదివే మనుషులు సమాజం అంతా ఉంటే ఆ సమాజం అంతా బాగుపడుతుంది. మనుషుల్ని దగ్గర చేసి మనసుల్ని ఊపి కట్టి కుదిపి నిలబెట్టే శక్తి పుస్తకానికి ఉంది. కొన్ని పుస్తకాలు నచ్చుతాయి, కొన్ని మార్చుతాయి, కొన్ని ప్రభావితం చేస్తాయి. పుస్తక వాతావరణం ఎంత బలంగా ఉంటే అంత సమాజానికి మంచిది. సమాజ మార్పులో పుస్తకానికి కీలక పాత్ర. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టుకతో రావచ్చుగాక, వారందరినీ కలిపి ఉంచేది మానవీయతే. ఆ మానవీయతను ప్రచారం చేసేది పుస్తకం. మానవ ఔన్నత్యాన్ని, సామరస్యాన్ని, మానవ మనుగడను చాటి చెప్పే పుస్తకాలు ఇప్పటి కాలపు అవసరం. హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తకాల జ్ఞానయజ్ఞం చేస్తోంది. అందరినీ కలిపి ఉంచాలని అందరూ ఇక్కడ కొలువుదీరారు. లక్షల మంది ఈ జ్ఞాన సంరంభ సంబరంలో. పబ్లిషర్స్, బుక్ షాపుల వారు తమ పుస్తకాలను ఒక చోటకు తెచ్చారు. ఇంటర్నెట్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత తగ్గలేదని, వినియోగం తగ్గలేదని ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా చేసే ఒక దేశంలో చేసిన సర్వే అది. కాబట్టి పుస్తకం అనేది ఎప్పుడు కూడా నిలబడుతుంది. పుస్తకం అనేది ఎప్పుడు చిరంజీవి. పుస్తకం ఇప్పటి సమాజానికి అవసరం. ఆ పుస్తకం ఊరూరా, ఇంటింట, ప్రతి గుండెలో వసిల్లాలి. అది నివసించినప్పుడే నువ్వు నేను కాదు, మనం అనే భావన బలపడుతుంది. ఆ మనం అనే భావన తెలంగాణ ప్రభుత్వంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి కదలికలోను, ప్రతి మాటలోను నేను ఈ తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా మార్స్తానని, నేను నిరుద్యోగం లేని తెలంగాణగా మారుస్తానని, ఎంతమందికో ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు మనం అందరం చూస్తున్నాం. ఓ అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పుస్తకాలు మీరు నడిచే బాటలో మా పుస్తకాల జట్టు అంతా మీ వెంట ఉన్నదని, హైదరాబాద్ బుక్ ఫేర్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ జ్ఞాన తెలంగాణను అభివృద్ధి చేయడంలో, రూపకల్పన చేయడంలో మీ వెంట ఉన్నాలని ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ కమిటీకి, సొసైటీకి అధ్యక్షులుగా మీ దగ్గర మనవి చేసుకుంటున్నాను. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్, ఫలితాలు ఇస్తుందని అన్ని చోట్ల చెబుతున్నారు. దీనికి ఒక నెలవు లేదు, ఒక చిన్నపాటి కుటీరం లేదు. అక్కడ వచ్చి ఎక్కడి నుంచో వచ్చేటువంటి రైటర్స్ ఉండడానికి కొన్ని గదులు లేవు. మీరున్న కాలంలో హైదరాబాద్ బుక్ ఫేర్కి ఒక సౌకర్యవంతమైన, సదుపాయవంతమైనటువంటి ఒక భవనం ఉండగలిగితే ఎంత బాగుండు. మీరు చేస్తారని, అటువంటి ఒక నిర్మాణం మీరున్న కాలంలోనే మాకు దొరుకుతుందని ఆశిస్తూ నమో నమః. మీ అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం.
పుస్తక ప్రియులారా, మీ అందరికీ నమస్కారం. పుస్తకాన్ని వర్ధిల్లింపజేద్దాం. ఈ మనిషి హైదరాబాద్ బుక్ ఫేర్కి ఇక్కడ ఉన్నాడు అంటే ఒక కూలీ నాలి పనిచేసినటువంటి కుటుంబం నుంచి పుస్తకమే ఇక్కడ దాకా తెచ్చింది. 35 ఏళ్ల పాటు నేను అధ్యాపక వృత్తిలో ఉండి ఇవాళ ఒక కూలీవాడి కొడుకు ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫేర్కి ప్రెసిడెంట్గా అయ్యేంత స్థితికి వెళ్ళాడంటే ఆ పుస్తకమే నాకు ఆదర్శం. అటువంటి పుస్తకానికి నమస్కరిస్తూ మీ అందరికీ సెలవు. ఇప్పుడు మన ముందు గౌరవ సలహాదారులు ఉన్న తర్వాత హైదరాబాద్ బుక్ ఫేర్ పరుగులు పెడుతుంది. ఎన్ని సూచనలు, ఎన్ని అభిప్రాయాలు, ఎంత అద్భుతమైనటువంటి మార్గదర్శనం. మా మార్గదర్శి మా పెద్ద జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.